హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పత్రికా విలువల్ని పాతరేస్తూ మనిషిగా పుట్టామన్న విషయాన్ని మర్చిపోయి కనీసం ప్రజలకి అన్యాయం జరుగుతుందన్న వాస్తవాన్ని కూడా గ్రహించకుండా కులము పార్టీలతో ఛానల్ నడుపుతూ సిగ్గు లేకుండా మేము సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే కొంతమంది సొట్టగాళ్ళ గురించి మీ ముందుకు ప్రతిరోజు మాట్లాడటానికి వస్తున్నాం. అయితే ఈ రోజు ఈ సో కాల్డ్ ఒక ప్రముఖ పచ్చ మీడియా ఛానల్ వెనక మీకు కనిపిస్తుంది, అర్థమవుతుంది ఎవరు అనేది. అటువంటి ఛానల్ వాళ్ళు ఎలా పార్టీని వెనకేసుకొస్తారు, అడిగిన ప్రశ్నలకి సమాధానం వీళ్ళు ఎలా దాటవేస్తారు, చేతగానితనాన్ని ఎలా సమర్థవంతంగా సమర్థించుకుంటారు అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే వీళ్ళు మనిషి పుట్టుక పుట్టిన నీచ జాత అనేది అర్థం కాక చచ్చిపోతూ ఉన్నాం ఇప్పటికే మేము. సో చూద్దాం. ఈయన పేరు వెంకటకృష్ణ కిట్టయ్య అంటారు. ఆ కిట్టయ్య గురించి వినుకుంటూ వెళ్దాం. సారు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ని బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ని తీసుకెళ్ళారు. దానిలో భాగంగా మనోడికి ముసిముసి నవ్వులు నవ్వుస్తూ వెరీ గుడ్ ఈవినింగ్, మొన్నేమో ఎందుకు అంతమంది అవసరమా అని వంకరగా మాట్లాడిన ఆ టెంకర్ గాడి. ఓకే, ఇంకా వినండి ఏం చెప్పాడు. సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన పర్యటన చెప్పురా ఎంత సెన్సేషన్ అయిందో మనకు తెలుసు. పర్యటన జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ ఏదో ప్రజలకు మంచి చేశాడను అదను అట్లా సెన్సేషన్ అవ్వలేదు. మరి ఎట్టయిందో ఒక కర్కశమైన, ఒక అమానవీయమైన, అనాగరికమైన పర్యటనగా అది చరిత్రలో నిలిచిపోయింది. ఎట్లా కర్కశమైన, అమానవీయమైన, ఇన్ని పదాలు ఎక్కడి నుంచి వచ్చి పెట్టావు? మొన్న ఏదో చెప్పినందుకు కొద్దిగా బాగా ముందుకెళ్తున్నట్టున్నావు. కానీ గుమ్మా జగన్మోహన్ రెడ్డి పోలీసుల మాటలు బేఖాతరు చేసి, పోలీసులు విధించిన నిబంధనలు కొట్టిపారేసి, మీరెవరయ్యా నాకు చెప్పడానికి అనే ఒక నియంత్రణతో పోకడంతోనూ, మొండితనంతోనూ, లేకపోతే లెక్క చేయని బరితెగింపుతో బరితెగింపారు. అందులో సందేహం లేదు. ఏం సందేహం లేదు. వీడికి సందేహం లేకపోతే ఎవరికి కావాలి చెప్పండి. సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డిని వారించలేకపోయింది. పవన్ కిస్క గొట్టంగాలు మధ్యలో మీరెవర్రా వారించడానికి అయిందంటూ చాలా మంది అడుగుతున్నారు. వెంకటకృష్ణ, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఆంక్షలు పెడతాం ఏంటి? అంతకుముందు పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే చెప్పులు రాళ్ళు విసిరేసిన కూటమి ప్రభుత్వం గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు? మరి ఇప్పుడు దేని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? బరితెగింపుతనం అని చెప్తున్నావే. బరితెగింపుతనం అంటే ఎప్పుడు కూడా వద్దంటే పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? ఎక్కడికి చంద్రబాబు వెళ్ళలేదా? లోకేష్ వెళ్ళలేదా? ఎవడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా మమ్మల్ని పట్టుకోమని అని అనలేదా? అంటే మీకు ఒక న్యాయం, పాపం జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయమా? ప్రజల దగ్గరికి వెళ్ళి పలకరించడానికి వెళ్తుంటే మీకెందుకు అంత అక్కసు? మీ పార్టీ వాళ్ళకి ఎందుకు అంత బాధ? చెప్పండి వెంకటకృష్ణ. సృష్టించిన ఒక భయోత్పాతమైన పరిస్థితి. భయోత్పాతం ఓడి అమ్మ పదమోయ్. ఏంది వెంకటకృష్ణ ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నాయి పదాలు? నాటి బాయ్, సిగ్గు లేకపోతే సరి. భయోత్పాతం అంట. ఎవరు చేశాడు భయోత్పాతం? మీరు రోడ్లకు బారికేడ్స్ పెడితే, ఆంక్షలు పెడితే అవి దాటుకొని వచ్చి అక్కడికి వచ్చినటువంటి అభిమానులు మీ గుండెల్లో భయోత్పాతాన్ని సృష్టించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా అటువంటి చర్యకు దిగితే వేరేగా ఉంటుంది, అది వేరే విషయం. కాబట్టి రికార్డ్స్ తిరిగేసి చూసుకో ఒకసారి. మీ స్టూడియోలో కూర్చొని చెప్పిన వాళ్ళే ఉంటారు. లెక్కల్లో వీక మళ్ళీ 3 అంటున్నావు ఏంటి? రోజుకు ఇంకా పెంచుకుంటే వెళ్ళండి, రోజుకు ఒకటి పెంచుకుంటే వెళ్ళండి అట్లా. అందులో ఒకరు జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు వాహనం కింద పడి చనిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాహనం కింద పడ్డారు. హాస్పిటల్కి తీసుకెళ్ళటం పోలీసులు మీరు కలిసి ఆడిన నాటకం వల్ల, మీరు చేసిన జాప్యం వల్ల ఆయన ఒకసారి ఆటోలో ఎక్కించి, ఒకసారి అంబులెన్స్ లో ఎక్కించి, గంట సేపు అక్కడక్కడే చేసి అంబులెన్స్ లో ఎక్కించే వ్యక్తితో పాటు ఎవరైనా వస్తా అంటే వద్దని చెప్పిన ఏఎస్ఐ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఆ ఏఎస్ఐ ఎందుకు ఎవరిని ఎక్కించుకెళ్ళలేదు, అంబులెన్స్ దిగే టైంకి విగత జీవిగా ఎందుకు మారాడు, మార్గ మధ్యంలో ఏం జరిగిందన్న విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడ్డప్పుడు జస్ట్ చాలా చిన్న గాయాలతోనే ఆయన ఉన్నాడు.
ఓకే, వెహికల్ ఏమి ఎక్కేసి వెళ్ళా, వెహికల్ ఎక్కినా మనుషులు బ్రతుకుతారు, ఆ విషయం తెలుసుకో. ఇంకొకరు తొక్కిసలాటలో ఊపిరాడని చనిపోయారు. ఇక్కడ కూడా నీకు సిగ్గు లేదనే చెప్పాలి. తొక్కిసలాట జగన్మోహన్ రెడ్డి రాలేదు అప్పటికి, అతను వెళ్ళి రోడ్డు పక్కన కూర్చున్నాడు. అప్పుడు ఆ రోడ్డు మొత్తం చూసుకొని కళ్ళు దే అంటారు కదా, ఆ బూతు వద్దులేండి, బూతులు మాట్లాడి తగ్గించేసే మధ్య. పైగా సాయిబాబాని నమ్ముకొని ముందుకెళ్తున్నాను, కష్టం ఇప్పుడు. సర్లేండి, మంచి మనసుతోనే ఉందాం. సో దే అంట మీరు అర్థం చేసుకోండి. అక్కడ రాయలీ లేదు, ఏమీ లేదు, ఆయన వస్తున్నాడన్న విషయం మాత్రమే ఉంది. ఆ టైంలోనే అతను రాకముందే పాపం ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది గుండెపోటుతో. వెళ్ళారు కదా, పరామర్శించారు కదా. గుండెపోటు వస్తే నువ్వు ఆపుతావా? చిన్నబాబు గారు యువగలం స్టార్ట్ చేసినప్పుడు తారక రత్న చనిపోయాడు, మరి దాని గురించి ఎందుకు మాట్లాడరా మీరు? తారక రత్న యువగలంలో చనిపోయాడు, మనుషుల మధ్యలో ఇరుక్కొని. ఆ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి, కానీ ప్లే చేయము, ఎందుకంటే అయితే వాళ్ళ పర్సనల్ కాబట్టి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరా మీరు? చెప్పండి. తారక రత్నది ప్రాణం కాదా? ఆయన కుటుంబం లేదా? సొంత కుటుంబం వాళ్ళు చచ్చిపోతే మాట్లాడకూడదా? ఆయన మనిషి కాదా? అలాగే కాదా ఇతని వ్యక్తి కూడా? ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అంబులెన్స్ లో ఉండి అంబులెన్స్ ముందుకు కదలక హాస్పిటల్ కి సరైన టైంకి వెళ్ళక ఇంకొక యువకుడు మరణించాడు. అంబులెన్స్ లో ఉన్న వ్యక్తులు ప్రాణాలకి ఎంత విలువిస్తాడో జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ తెలుసు. ఇది కేవలం నువ్వు వాడుతున్న కుట్రలో భాగం, మీ నాయకులు మాట్లాడిన విషయం అందరికీ తెలుసు. ఓకే, సొల్లు కబుర్లు చెప్పకరా చెత్త ఎదవా అనాలనుంది. మరి ఈ మాట విన్న తర్వాత ఈ 3 ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగింది. ఖచ్చితంగా ఇవి జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలే, ఖచ్చితంగా అని చెప్తున్నావు కాబట్టి నేను ఇప్పుడు అడుగుతారా నిన్ను కొన్ని మాటలు. లోకేష్ వెళ్తున్నప్పుడు పాదయాత్రలో తారక రత్న గుండెపోటుతో మరణించాడు రా. ఎవడరా దీనికి కారణం చెప్పురా? ప్రకాశం డిస్టిక్ లో చంద్రబాబు నాయుడు గారికి 8 మంది చచ్చిపోయారు. ఎవడ రెస్పాన్సిబిలిటీ? చంద్రబాబు నాయుడేనా? 2002లో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ గుద్ది 2 మహిళలు, ఒకరు అక్కడే స్పాట్ డెడ్ అయితే ఒకరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ వికలాంగురాలు అవటం జరిగింది. ఇక్కడ ఎడ్లగూడెం పోలవరం దగ్గర చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ గుద్ది ఏర్లపాటి మంగమ్మ, ఏర్లపాటి దేవులమ్మ అని ఇద్దరిని చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ గుద్దింది. ఏర్లపాటి మంగమ్మ అక్కడే స్పాట్ డెడ్ అయింది. ఏర్లపాటి దేవులమ్మ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తీవ్ర గాయాలతో అలాగే పడి ఉంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ గుద్దినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కదా. మరి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంతేకాదు, ఆయన కుంభమేళాలో చనిపోలేదా, జగన్నాథ రథయాత్రలో చనిపోలేదా అని మాట్లాడాడు. మరి అప్పుడు ఎందుకు ఆయన్ని మీరు ఆ వార్తలు ఎందుకు చెప్పట్లేదు? సంకలో ఉప్పేసుకుని నాకారు కాబట్టి సమ్మగా ఉందో అందుకు మాట్లాడరా? మరి యుగళం పాదయాత్రలో రత్నది ప్రాణం కాదా? దాని గురించి మాట్లాడరా మీరు? ఎందుకు ఎలా తయారయ్యారు? ఇప్పుడేమో సారు యాక్సిడెంట్ చేసి వాళ్ళకి 5 లక్షలు, చనిపోయిన ఆవిడికి హాస్పిటల్లో ఉన్న ఆవిడికి 2.5 లక్షలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి సరిపెట్టేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత పార్టీ కార్యకర్త అలా చనిపోయాడని తెలిసి వాళ్ళు వెళ్ళారు, కుటుంబానికి 10 లక్షలు ఇచ్చారు, మేము ఉన్నామని ధైర్యం చెప్పారు. అధికారంలో ఉండి నీకాను బుద్ధి చనిపోతే నువ్వు 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నావు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చావు, అది కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, దిక్కులేదు. మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడారా వెంకటకృష్ణ అని అడుగుతున్నారు సార్. అని అనడంలో ఎలాంటి సంశయం లేదు, సిగ్గులేని కొత్తకంటారు. ఎందుకంటే ఎందుకు ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఆ ప్రోగ్రామ్ వల్ల ఎక్కడైనా తప్పుదారి జరిగితే నిర్వాహకులే బాధ్యత వహించాలి. ఒక మాజీ సీఎం బయటకు వస్తున్నాడంటే నిర్వహణ బాధ్యత ఎవరిది? గవర్నమెంట్దే కదా. సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంటే కదా. ఇప్పుడు ఆ వెహికల్ డ్రైవర్ ఎవరు? గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఎయిర్ కానిస్టేబులే కదా. మరి అటప్పుడు సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఎవరికి? ఇప్పుడు నీకు 2 వీడియోలు చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఇచ్చిన సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, మీ లోకేష్ అతను జస్ట్ ఆఫ్టర్ 3 ఆయనకి ఇచ్చిన సెక్యూరిటీ ఎలా ఉందో చూస్తావా? ఈ 2 వీడియోలు చూడ తెలుసు.
జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ దగ్గర సెక్యూరిటీ ఎక్కడుంది? ఉందా? లేదు. ఇటు లోకేష్కి ఎందుకు వెహికల్ చుట్టూ అంతమంది సెక్యూరిటీ? మీ ప్రాణాలంటే అంత ప్రేమను, పక్కనోడి ప్రాణం అంటే అంత చులకన? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సీఎం, 151 సీట్లు ఇప్పటి వరకు ఆ రికార్డు సింగిల్ గా బ్రేక్ చేసిన మొగాడు పుట్టలా పుట్టబోడు కూడా. 10 పందుల్లా 10 మంది కలిసి ఒక పార్టీలుగా ఏర్పడి కూటమిలా ఏర్పడి చేయటం కాదు. మొగాడు తాలూకా చాలా మంది ఉన్నారు అక్కడ. చూశారు కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరికి సెక్యూరిటీ ఉంది? వాళ్ళ కొడుకు ప్రాణం అంటే చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రేమను, పక్కనోడి బిడ్డ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత చులకనా? కోసేయాలి నా కొడుకుల్ని. ఈ ప్రోగ్రామ్ లో జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి ఒక వ్యక్తి చనిపోయాడు. నువ్వు సరిగా మాట్లాడుతున్న ఏంది సార్ ఆ పాజులు? చిరాకు తుంది సార్ చూస్తుంటే. ఎలా చనిపోయాడు? విజువల్స్ వేసుకోండి ప్లీజ్. ఎలా చనిపోయాడు? మమ్మల్ని కూడా ఏమంటావా? లోకేష్ పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు ఎలా బలి కొన్నాడో తారకరత్నాన్ని ఏమంటావా? మామూలుగా చనిపోయా. జగన్మోహన్ రెడ్డి ఎక్కి ఉన్న కారు. ఈ మాట్లాడుతుంటే ఎంత చిరాకు దొక్కుతుందంటే ఆ బాజులు ఏందో, సీనియర్ జర్నలిస్ట్ అనే పేరేందో చెప్పటం రాదా, గుణించుకోవాలా, ఇక్కడ చూడాలా, పేపర్లు పెట్టుకుని కూడా అలా చిరాగ్గా చదువుతాండి. సో నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి అందులోంచి చెయ్యి ఊపుతున్న కారు ముందు టైర్ కింద పడి మెడ మీద టైర్ ఎక్కితే ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళిపో. నువ్వు చిరాకు. అది నాకు సంబంధం లేదంటేనో, దానికి సన్నాయి నొప్పులు నొక్కితేనో దాన్ని ఏమనాలి? సెక్యూరిటీ సరిగా ఇవ్వలేదనాలి. కావాలనే చంద్రబాబు నాయుడు గారేమో భూస్థాపితం చేస్తా అంటాడు. ఆ బట్ట బుర్రేమో ఇంకా బ్రతికే ఉన్నాడు అంటాడు. ఆ తాగుబోతామేమో పుట్టినప్పుడే పురిట్లోనే పిసికేయాలంటాడు. ఇంకొకడేమో నిన్ను చంపుదాం తప్పేంటి అంటాడు. ఇట్లాంటి ఎర్రిపప్ప డైలాగుల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వేంది మాట్లాడేది బొక్క? చెప్పు. సెక్యూరిటీ ఇవ్వట్లేదు, ఆయన పైన టార్గెట్ చేశారు, ఆయన ఎక్కడికి వెళ్తే జనాలు వస్తున్నారు, అది తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీకు లేవు, అసలే ముసలి ప్రాణాలు కొట్టుకొని చచ్చిపోతున్నాయి, బీపీ టాబ్లెట్లు, ఈనో ప్యాకెట్లు, డైపర్లు అన్ని పక్కన పెట్టుకొని బతుకుతున్నారు ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి. ఆయన మీటింగ్ పెడతారంటే డేటాతో ఎక్కడ కొట్టి ఎక్కడ ముక్కలు చేస్తుంటే ఇంకా చస్తూ ఉన్నారు. అటువంటి క్రమంలో ఏం పిక్తారు? సెక్యూరిటీ ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళి జనాలు వస్తే తట్టుకోలేరు కదా. మీరు వెళ్తేనేమో రోడ్డు మీద కుక్కలు తప్పించి మనుషులు కనిపించట్లా, తట్టుకోలేరన్నా. అంతే ఉంటది. ఎవడైనా కావాలని తొక్కిస్తాడా? నీ బుద్ధి ఎవడైనా కావాలని తొక్కిస్తాడా? మీరేమన్నా కావాలని టీడీపీ వాళ్ళు తోసేసారా కిందకి? ఆయన్ని ఏదో విధంగా కేసులు పెట్టాలని తోసేసారా, లేదంటే మార్గం మధ్యంలో ఏదైనా చేసి చంపేశారా? డౌట్లు అందరికి వస్తాయి బాసు, డౌట్లు అందరికి వస్తాయి. అర్థం చేసుకో. తెలియదా? మనం ఒక మామూలు వెళ్తున్నప్పుడు నువ్వేమో వీరులాగా వెహికల్ బయటకు వచ్చి వెహికల్ వెహికల్ ఆపినప్పుడు వెహికల్ ఆగి ఉండగా నువ్వు వెహికల్ దాంట్లోంచి దాంట్లో ఏందయ్యా ఇది? ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఇలా గొనుగుడు బ్యాచ్ని ఎందుకు మంచోళ్ళని పెట్టుకోండి. తట్టుకోలేకపోతున్నాం సార్. ఆ పాజులు వస్తారు, చిరాకు సార్, చిరాకేస్తుంది చూసే వాళ్ళకి. ఏంటి సార్ ఇది? ఇంకా డబ్బులు లేవా? చంద్రబాబు నాయుడు కొట్లు గట్లు ఇస్తూ ఉంటాడు కదా. ఇట్లాంటి హాఫ్ నాలెడ్జ్ గారిని సరిగా చెప్పలేక అనే వాళ్ళని ఎందుకు సార్? మనకి మంచోళ్ళు పెట్టుకోండి. మరి 4 మందంలా ఉంది మనోడికి. మూవింగ్ వెహికల్ ఎక్కటం అనేది నిషేధించాలి, మూవింగ్ వెహికల్లో హ్యాండ్స్ వేవ్ చేయకూడదు అంటున్నారు. మీ కూటమి వల్లే బాబు. పవన్ కళ్యాణ్ గారు కుక్క కూర్చున్నట్టు, సరే కుక్క ఒక వీడియోలో కారు పైన కూర్చొని పోతా ఉంటది, అలాగే మూవింగ్ వెహికల్ రూఫ్ పైన కూర్చొని ఒక దగ్గరికి వెళ్ళాడు. చూసావా వీడియోలు? ఆ వీడియో పెడతా చూడు.
ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెహికల్ మీద నుంచి వేవ్ చేయలేదా? మూవింగ్ వెహికల్ నుంచి ఎప్పుడు మాట్లాడలేదా? ఏం మాట్లాడతావయ్యా? కడుపుకు అన్నం తింటున్నావా? ఈడిట్లా మాట్లాడితే ఇదే స్క్రిప్ట్ షర్మిల అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలా ఏంటి ఫుడ్ పైన నిలబడి మాట్లాడుతుంది తప్పు, అది ఇది వేవ్ చేయడం తప్పని. సిగ్గుండాల. స్క్రిప్ట్ ను ఒకే విధంగా అందరూ ఎగ్జిక్యూట్ చేస్తే సిగ్గుండాల. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేస్తారన్నమాట మీరంతా. సందీప్ నుంచి బయటకు వచ్చి చేతులు ఊపినా, లేకపోతే ఇండో నుంచి చేతులు ఊపినా అది వేరు. వెహికల్ మూవింగ్ లో ఎలా ఊపుతాడు చేతులు? చూడలేదా ఎలా ఊపుతున్నాడు? గత 10 సంవత్సరాలుగా అలాగే ఊపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇప్పుడు చూస్తున్నాయేమో. ఎక్కడైనా ఉందా అది? ఇన్ని గ్యాపులు తట్టుకోలేకపోతున్నా. సొల్లబ్బా తీసేస్తాయి నేను. అది ఒక రకమైన సైకిక్ ఇది కాకపోతే ఇదేంది సైకిక్? ఇదేంది? న్యూస్ చదవటం నేర్చుకోవా ఫస్ట్ నువ్వు. సరైన నాయకుడు అయితే వెహికల్ ఆగి ఉన్నప్పుడు నువ్వు బయటకు వచ్చి. సరైన నాయకుడికి వెహికల్ కి చేతి ఊపడానికి సంబంధం ఏందబ్బా? కడుపుకు అన్నం తిను కొద్దిగా. చేతులు ఊపాలి. ఇప్పుడు వచ్చిన టాప్ అండ్ వెహికల్స్ అన్నింటి సందూపు ఉంటుంది. సందూపు నుంచి బయటకు వచ్చి. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా సందూపు పెడతారా అన్న? ఎక్కడన్నా నాకు ఎప్పుడు చూడలేదన్నా. ఒకసారి ఉంటే చూపించవే. ఒకవేళ ఉన్నా కూడా ఇండియాలో ఉంటే చూపించు. ఓకేనా? మూవింగ్ లో ఉండగా నువ్వేమో చేతులు ఊపుతావు, నీ డ్రైవర్ ఏమో మనుషులు టేకులు ఎక్కిస్తాడు. నీ డ్రైవరు అంటే చెప్పు తెగిపోయింది వెంకటకృష్ణ అంటున్నారు. గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ డ్రైవర్ ఆయన. నీ డ్రైవర్ ఏంటి? అది కూడా తెలియకుండా నువ్వు న్యూస్ రీడర్ అయ్యావు. సీనియర్ జర్నలిస్ట్ అని ఎలా చెప్పుకున్నావు అబ్బా? నువ్వు నాకు అర్థం కాదు. ఎవరిచ్చారు డ్రైవర్ని? గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చిన డ్రైవర్ గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఎవరు ప్రస్తుతానికి ఉంది తెలీదా మీకు? డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చి ప్రాణాలను పణంగా పెట్టమని చెప్పిన సో కాల్డ్ చెత్త ప్రభుత్వం మీది. అది వద్దు నాకు డొక్కుదని కోర్టులో ఫైట్ చేస్తే అక్కడ డొక్కుదని ప్రూవ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులతో వెహికల్ కొనుక్కున్నాడు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. తెలీదా నీకు? అవును, పీకల మీద కావాలని ఎక్కిస్తారు. కడుపుకు అన్నం పిల్లలు ఉన్నారా నీకు? వెళ్ళి అలా న్యూస్ చెప్పారని చెప్పి మొహం మీద ఒప్పుతారు. సన్నాయి నొక్కులా? సూపర్ 6 ఇవ్వలేక సన్నాయి నొక్కులు నొక్కింది ఎవరు? పేదల జీవితాన్ని నొక్కి నొక్కి పాడు చేస్తుంది ఎవరు? అందరి డబ్బులు తీసుకెళ్లి అమరావతి అంటూ అక్కడ దుబ్బేస్తుంది ఎవరు? ఆ నొక్కుడు ఎవరిది చెప్పండి? పంటలు పండే 1,00,000 ఎకరాలని ఆశాంతం దేవుడు కూడా కాచేయలేడు. అటువంటి దుర్మార్గులు కాచేస్తున్నారు. దానికి బాధ్యులు ఎవరు? ఇవన్నీ అడగవా నువ్వు? అడగవా? అరే మనిషిలా బ్రతుకుతున్నావు అంటే కొద్దిగా నీతి నిజాయితీ. మనిషి పుట్టాము, మరీ దగులు బాజీలాగా ఉండకూడదు మన బ్రతుకులు. మన కుక్క బతులు కాకూడదు. ఎవడం రేపు పొద్దున మనల్ని చూస్తే ఈడు మంచి చూడరా అనాలి, అంతేగాని ఈడు లంగా లఫంగి లఫట్టుగాడు అనుకోకూడదని తెలియట్లేదా సార్ మీకు? ఆలోచించండి సార్, అలా అనుకోకూడదు ఎవరు. ఇది మీ హోమ్ మినిస్టర్ కూడా అంది. గతంలో 8 మంది చనిపోతే, అప్పుడు ప్రకాశం డిస్టిక్ లో 8 మంది చనిపోతే మీ హోమ్ మినిస్టర్ అంది, మా కార్యకర్తలు చిత్రించి పుట్టిన దుఃఖంలో ఉంటే దాన్ని రాజకీయం చేస్తారా? మేమేం చేసుకుంటాం మా ఫ్యామిలీ అంది. ఇప్పుడు మేము అనుకోకూడదా అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. చట్టమే కానీ నువ్వు అసలు ఊరుకునేలా గర్జించేలా. చట్టం పరిస్థితి పక్కన పెడితే చట్టం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చట్టం అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ కింద చనిపోయినటువంటి వాళ్ళకేమో 5 లక్షల ఎక్స్గ్రేషియా, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. హాస్పిటల్లో చౌబతుకులో ఉన్న వాడికి 2 లక్షలు ఇస్తారు. అక్కడతో మీరు చేతులు దులిపేసుకొని మహానుభావుల పేరు తెచ్చుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ కింద పడి చనిపోకుండా అలాగే ఉన్న వ్యక్తిని గంటల తరబడి వెయిట్ చేయించి లేట్ చేసి కావాలని ఆ ప్రాణం పోవడానికి కారణభూతమైన వాళ్ళు ఎవరో త్వరలో బయటకు వస్తుంది. అటువంటి వ్యక్తులకు మాత్రం వెంటనే కార్లు తీసుకెళ్తారు. కారులో ఉన్న వాళ్ళందరి పైన కేసులు పెడతారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఎందుకు కేసులు పెట్టలేదు? ఇప్పుడు కారులో ఉన్న వాళ్ళందరిపైన, అప్పుడు కాన్వాయ్లో ఉన్న వాళ్ళందరిపైన ఎందుకు కేసులు పెట్టలేదు? అంటే ఆంధ్రప్రదేశ్లో చట్టం అందరికి ఒకే విధంగా ఉండదు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళకేమో సంకలు లాగుతూ ఉంటారు, వేరే వాళ్ళకేమో గొంతుల మీద కత్తులా తయారవుతూ ఉంటుంది. అవునా? అవునా? చెప్పాలి కదా, ఈ విషయాలు తెలియాలి కదా ప్రజలకి. 8 మంది అక్కడ చనిపోయారు కదా ప్రకాశం డిస్టిక్ లో, ఆయన మీద కేసు పెట్టారా? లేదుగా. ఎందుకు? మీకు ఒక న్యాయం, వేరే వాళ్ళకి ఒక న్యాయమా? మా చిన్న అనే కదా నేను చంపేస్తాను, మామే కదా వెన్నుపోటు పొడుస్తాను,
నా కుటుంబ సభ్యుడే కదా, ఆ న్యూస్ రాకుండా బయటకు రాకుండా చూసుకుంటాం. నా కొడుకు ప్రజల్లోకి వెళ్తే ఇలా అయింది అంటే నా కొడుకు కెరియర్కి మచ్చలా మిగిలిపోయింది అదని పాప తారక రత్న బలిని కూడా వాళ్ళ మంచి కోసమే వాడుకున్నారు. వెంటనే ఉండి వెన్నుపోటు పొడిచారంటూ ఎన్టీ రామారావు గారు ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పాడు. అయినా కూడా మీకు సిగ్గు రాదురా, పట్టుకొని అదే పట్టుకొని ఊపుతా ఉంటారు. సో ఓవరాల్గా నేను చెప్పాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిన దానికి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. మీడియా పరంగా ట్విట్టర్ వేదిక ఆయన స్పందించారు. తప్పు జరిగిందని నాకు వచ్చేటప్పుడు తెలిసింది అని. ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఎంతవరకే నిలుతారు పార్టీ కోసం వాళ్ళు. పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కావాలనే ఇలా గేమ్ ఆడుతున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఈ వెంకటకృష్ణ న్యూస్ చదవడం రాదని క్లియర్ గా అర్థమైపోయింది. ఏ రొట్ట బ్యాచ్ల మొత్తాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలన్నా, కంట్రోల్ చేయాలన్నా ఆ భగవంతుడికి తప్పించి భూమి మీద ఉన్న ఏ ఒక్కడికి, అండర్లైన్ దిస్, జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలన్నా, కంట్రోల్ చేయాలన్నా ఆ దేవుడికి తప్పించి భూమిపైన అధికారంలో ఉండి కోటాను కోట్ల డబ్బుండి ఎదురుగా కండబలం ఉండి కావాలని ఆయన్ని ఎంత తొక్కాలంటే ఆయన తొక్కితే అణిగిపోవడానికి రేకుడు అబ్బా కాదు, బెదిరిస్తే భయపడటానికి పిరికోడు కాదు, ఎదురొస్తే తలబడకుండా ఉండటానికి చేతకానోడు కాదు. ఆయనకి టైం, బలం, జ్ఞానం అన్నీ ఉన్నాయి. ఎవరిని ఎలా డీల్ చేయాలో, ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో, ఎదురొచ్చిన వాడిని ఢీకొట్టి ఎలా గెలవాలో, ఎవరిని ఏ రేంజ్లో కంట్రోల్లో పెట్టాలో త్వరలో చూపిస్తాడు. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ న్యూస్ నేర్చుకోవాలి నాయన, నువ్వు చచ్చిపోతున్నా వినలేక ఆ బాజులతోటి.